నిన్ను బిడ్డలా చూసుకుంటున్నట్టు నటిస్తూ తల్లిలా గౌరవం పొందుతూ మీ అందరి మనసుల్లో మంచితనంగా స్థానం సంపాదించిన మీ పెద్దొదిన రోషిని. నాకు మొదటి నుండి ఈవిడ గారి మీద అనుమానంగానే ఉంది. కార్తీక్ ఉన్న చోటనే ఉండాలని చూడడం, కొత్త జంటని కూడా చూడకుండా సిగ్గు లేకుండా దూరడం, కూరల్లో కారం కలపడం, అంతా ఒక రాక్షసులా ప్రవర్తించింది. నువ్వంటుంటే నాకు కూడా ఇప్పుడు తెలుస్తుంది చిన్నదినా. మేమిద్దరం ఎక్కడుంటే అక్కడ పెద్దదినా. అలా అలా పిలవడానికి కూడా అసహ్యంగా ఉంది. మేము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దాని సెంటు వాసన వచ్చేది. అంటే మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా? మీరిద్దరు కలిసి ప్లాన్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నావా? ఎందుకింత కుట్ర చేశారు? మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్రేమ సంబంధం. ప్రేమనా? ఎలా? నోర్మై, ఏం మాట్లాడుతున్నావు? మనమిద్దరం ప్రేమించుకోవడం ఏంటి? నేను మావయ్య గారిని చంపడానికి ప్లాన్ చేయడం ఏంటి? మీనాక్షి నువ్వు ఇదంతా నమ్మకు. నన్ను ఇరికించడానికి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడు. చేసిందంతా చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నావా? రేయ్, ఏమని చెప్పరా? అసలేం జరిగింది? నేను భానుమూర్తి గారింట్లో కార్ డ్రైవర్ని. ఈ రోషిని నన్ను ప్రేమించింది.
చూసావా అన్నయ్య, ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడంటే ఇదే. నేను మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు నీ భార్య ఫేస్లో టెన్షన్ చూసి నాకు అప్పుడు అనుమానం వచ్చిందే. వీళ్ళిద్దరే నీచాన్ని కొడిగట్టి దేవుళ్ళంటి అంకుల్ని చంపేశారు. ఐఎమ్ సారీ. నీ భార్యను అరెస్ట్ చేస్తున్నాను. తప్పడం లేదన్నయ్య. చిచ్చి, ఈ రాక్షసి నా భార్య. దీనికి ఉరి శిక్ష వేస్తే ఒక్కసారికి చచ్చిపోద్ది. రోజు కోసి కారం పెట్టి చిత్రహింసలు పెట్టాలి. చిచి, నువ్వు అసలు ఆడదానివేనా? నీ ప్రేమ కోసం, నీ స్వార్థం కోసం మా నాన్నని బలి తీసుకున్నావు. ఆడపడుచు భర్త అన్న అవుతాడన్న జ్ఞానం కూడా లేకుండా బావి వరుసలు మర్చిపోయి మృగంలా ప్రవర్తించావు. నువ్వు కిరాతకురాలువని తెలియక దేవత లాంటి మా అమ్మ స్థానంలో ఈ ఇంట్లో నీకు స్థానాన్నిచ్చాను. చిన్నదిన నీ ప్రవర్తన విషయంలో అనుమానిస్తుంటే మాట కఠినమే తప్ప మనసు మంచిదని వెనకేసుకొచ్చాను. ఎంత అమాయకుడో మీకు తెలుసు. ఎవరో అమ్మాయి కోడలుగా మన ఇంట్లో కాలు పెట్టి అన్నయ్యని అర్థం చేసుకునే కంటే తెలిసిన అమ్మాయి భార్యగా వస్తే అన్నయ్య సంతోషంగా ఉంటాడు నాన్న. నువ్వు విషం చిమ్మి పాము కన్నా ప్రమాదమని తెలుసుకోలేక మా నాన్న పొద్దుంటున్నా నిన్ను మా అన్నయ్యకి ఇచ్చి కట్టబెట్టి నా చేతులారా మా నాన్నని దూరం చేసుకున్నాను. మా అన్నయ్య జీవితాన్ని నాశనం చేశాను. శంకరన్నయ్య తీసుకెళ్ళు. కానిస్టేబుల్ సార్, మేడం పదండి. మీనాక్షి, చైతి, సమయానికి ఇంట్లో కత్తి లేదు కానీ ఉంటే నరికి పోగులు పెట్టేవాడిని. పదండి మేడం. రండి మేడం, ఎలా రండి. మిస్టర్ కార్తిక్,
ఒక్క నిమిషం. మీనాక్షి, నిన్ను క్షమించమని అడిగే అర్హత నాకు లేదు. నీకు చేసిన ద్రోహానికి సంతోషంగా శిక్షను అనుభవించడానికి సిద్ధపడే పోలీసులకు లొంగిపోయాను. నేను చెప్పే నిజం నువ్వు నమ్మవని నాకు తెలుసు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నది మాత్రం ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతోనే. కానీ నువ్వు నా మీద చూపిస్తున్న ప్రేమ మనిషిని గుర్తు చేసింది. చేసిన పాపం వెంటాడి వేధించింది. నీ మమకారానికి లొంగిపోయి నిన్ను ఇష్టపడ్డం మొదలుపెట్టాను. గుండెల నిండా నీ మీద ప్రేమను నింపుకొని నిన్ను ఆరాధిస్తున్నాను. శిక్ష తప్పించుకోవడం కోసం కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను ఉరికమ్మం ఎక్కేలోపు నేనే పరిస్థితుల్లో ఉన్నా అర్థం చేసుకుంటావని, క్షమిస్తానని ఒక్క మాట చెప్పు, సంతోషంగా చచ్చిపోతాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కదిలారో కాల్చి పడేస్తాను. రేయ్, ఇదంతా చేసింది నీకోసమేరా. నువ్వే ఇప్పుడు మారిపోయి పోలీసులకి లొంగిపోదామంటే చూస్తూ ఊరుకుంటానా? చావైనా బతుకైనా నీతోనే అనుకున్నాను.
ఇప్పుడు నిన్ను చంపి నేను చేస్తాను. దీనంతటికి కారణమైన ముందు ఈ మీనాక్షిని చంపాలి. కార్తీక్ అసలే మొండి ధైర్యం ఎక్కువ. మీనాక్షికి అన్యాయం చేశానన్న పశ్చాత్తాపంతో పోలీసులకి లొంగిపోయి నిజం చెప్పినా చెప్పేస్తాడు. అసలే తెల్లవారుజామున వచ్చిన కలలు నిజమవుతాయంటారు. అదే జరిగితే నా పరిస్థితి ఏంటి? జైలుకి వెళ్లాల్సిందేనా? నో, అలా జరగడానికి వీల్లేదు. ఎలా తప్పించుకోవాలి? ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఓ దేవుడా! కార్తీక్ని బయటికి పంపి మీనాక్షికి దూరంగా ఉంచితే ఆ బాధలో ప్రస్తుతానికి పోలీసులకి నిజం చెప్పాలన్న ఆలోచన మానుకుంటాడు. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. ఏంటి సార్ ఇది? ఒక యాక్సిడెంట్ కేసు పట్టుకుని మళ్ళీ మళ్ళీ ఇక్కడికే రావడం, ఈ పొలాల్లో వెతకడం, వెళ్ళిపోవడం. ఎన్నిసార్లు సార్ ఇలాగా? ఇక్కడ ఏం దొరుకుతుందని? ఏమీ దొరకదని వెతకుండా స్టేషన్లో కూర్చుంటే నాకు ఈ కీచెన్ దొరికేది కాదు. కరెక్టే అనుకోండి. మొన్ననే వచ్చి 1-2 సార్లు చెక్ చేసి వెళ్ళాం కదా సార్. ఈ కీచైన్ తప్ప మరేం దొరకలేదు. ఆర్కే అనే అక్షరాలు తప్ప ఈ కీచైన్ వెనక కథ ఏంటో కూడా మనకి క్లారిటీ లేదు కదా సార్. అఫ్కోర్స్ ఈ 2 అక్షరాల కీచైన్ తప్ప మనకేం దొరకలేదు. ఆర్కే అంటే రాధాకృష్ణనా రామకృష్ణనా? అసలు ఏమై ఉంటుందో కూడా ఊహ కందడం లేదు. నాగభూషణం గారి హత్యకు యాక్సిడెంట్ పేరుతో జరిగిన హత్యని కళ్ళారా చూసిన ఐ విట్నెస్ మీనాక్షి. కానీ ఐ విట్నెస్కి ఐ విజన్ లేదు. అంటే యాక్సిడెంట్లో మీనాక్షికి చూపు పోయింది. మీనాక్షి చూసినట్టు ఇంకా ఇంకా ఎవరైనా చూసుండొచ్చు కదా. ఎవరో చూసుండరు సార్. చూసుంటే ఏదో ఒకరోజు బయటపడేవాళ్ళు కదా. లేదు, ప్రత్యక్ష సాక్షులు ముందుకొచ్చే జరిగింది ఇది అని ఎందుకు చెప్తారు? అలా చెప్తే ఈ దేశంలో సగం మంది నేరస్తులు ఈ పాటికి జైళ్లలో మగ్గుతూ ఉండేవాళ్ళు. కోర్టులు పోలీసులంటే
జనాలకి గౌరవం కన్నా భయం ఎక్కువ. అంత తొందరగా బయటికి రారు. వచ్చినా ధైర్యం చేసి చెప్పరు. కరెక్టే సార్, కానీ ఇక్కడ జనసంచారం ఎక్కువగా లేనట్టే ఉంది. ఎవరో కనిపించడం లేదు కదా సార్. పదండి వెళ్ళిపోదాం. వెతికితేనే కదా తెలిసేది ఇక్కడ ఎవరున్నారో ఏం చెప్తారో అని తెలుసుకునేది. పద.